పరిశుద్ధుడైన దేవాది దేవుడు తన భక్తుల ద్వారా వేల సంవత్సరముల క్రితము తన యొక్క మహిమను, తన యొక్క ప్రభావమును, దేవుని యొక్క ప్రేమను, అద్భుతములను, ఆశ్చర్యక్రియలను, సూచక క్రియలను తన యొక్క భక్తుల ద్వారా రాయించినటువంటి గ్రంథమైన బైబిల్ గ్రంథములో కొన్ని మాటలను చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను చూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసినటువంటి అద్భుతములలో చాలా ఉన్నాయి. దేవుడు చేసినటువంటి అద్భుతములు కానీ, ఆశ్చర్యక్రియలు కానీ, సూచక క్రియలు కానీ చాలా ఉన్నాయి. ప్రతి మానవుడు ఈ లోకంలో కోరుకునేది ఏంటంటే, సాధారణంగా అద్భుతాలు జరగాలి, నా జీవితంలో అద్భుతాలు జరగాలి, నా కుటుంబంలో అద్భుతాలు జరగాలి అనే వాటినే కోరుకుంటాడు. కానీ నేను మంచిగా జీవించాలి, పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి, నేనును, నా కుటుంబమును, నా స్నేహితులు, నా పొరుగు వారందరిని కూడా పరలోక రాజ్యంలో ఉండాలి, దేవునితో సహవాసం కలిగి జీవించాలని అనుకోరు. అయితే మానవునికి సహజంగా వచ్చే మొదటి ఆలోచన, నా జీవితంలో అద్భుతములు జరగాలి, నా కుటుంబంలో అద్భుతములు జరగాలి అనే ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతములు జరగాలి, ఆశ్చర్యక్రియలు జరగాలి, ఇక దేవుడు మన జీవితంలో ఉండాలి అంటే గత వారం మనము చూసుకున్నాం. ఏంటి ఆ మాటలంటే, ఆ యొక్క జక్కయ్యను కానీ, ఆ యొక్క తూతైర పట్టునస్తురాలైన లుదియాను, వీరిద్దరిని మనము చూసుకున్నాం. జక్కయ్య స్వయాన యేసుక్రీస్తును చూడడానికి వెళ్ళాడు, యేసుక్రీస్తును చూశాడు. తద్వారా యేసుక్రీస్తు ప్రభు వారే ఆ యొక్క జక్కయ్య ఇంటిలో ఉండవలసి వచ్చింది. ఈ పాపి అయిన జక్కయ్య, ఈ పాపాత్ముడైన జక్కయ్య, ఈ ధనవంతుడైన జక్కయ్య, అన్యాయముగా వసూలు చేసే ఈ యొక్క ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడు అయిన జక్కయ్య యేసుక్రీస్తును చూడడానికి వెళ్ళి మార్పు చెందాడు. యేసుక్రీస్తును కలవడానికి వెళ్ళి ఆ యొక్క జీవితంలో, ఆయన జీవితంలో మార్పు చెందించే విధముగా మారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారం మనం చూసుకున్న దిగి ఇదే రీతిగా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య తన గృహంలో యేసుక్రీస్తు దగ్గరికి రావడం వల్ల, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎంతమంది నేను జక్కయ్యను చెంతకు రావాలనుకుంటున్నారు, నేడు నా జీవితంలో, నీ ఇంట జీవితంలో, మన జీవితంలో అద్భుతములు జరగాలంటే త్వరగా దిగి మొదటిగా ఆతృత మనకు ఉండాల్సినటువంటి యొక్క క్వాలిటీస్ ఏంటంటే, దేవుని దగ్గరకు రావాలి, దేవుని దగ్గరకు రావాలి, దేవుని చూడాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడాలంటే ఏదో ఆ యొక్క మంత్రాలు వేసి డైరెక్ట్గా శబ్దం ద్వారా మాట్లాడడం కాదు. దేవుని చూడాలంటే ఏదో ఆకాశము ఒక వింతైన ఆ యొక్క ఆకారంగా కనిపించి ఉన్నట్టుండి ఎదురుగా కనిపించి మాయమయ్యేది కాదు. ప్రేమనే దేవుని బిడ్డలారా, మాట్లాడడం అంటే, దేవుని చూడడం అంటే ఆత్మతో మాట్లాడడం, ఆత్మతో చూడడం. అందుకే ఈ యొక్క ఒక బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన ఉన్నది. ఏంటి తెలుసా? ధనవంతుడును లాజరును చనిపోయినప్పుడు ఎక్కడ ఉన్నారు? ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో. ఆ యొక్క లాజరు ఎక్కడున్నాడు? పరలోకంలో. ఈ ఒకప్పుడు వీరిద్దరూ, ఆ యొక్క ధనవంతుడు, ఆ యొక్క లాజరు, వీరిద్దరు భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుని ఇంట్లో లాజర్ పనిచేసేవాడు. ఈ లాజర్ పనిచేసేటప్పుడు ఈ యొక్క లాజర్ యొక్క ఫుడ్ ఎలాగా దొరికేదంటే, ఈ యొక్క ధనవంతుడైన ఆ వ్యక్తి వారి యొక్క భోజనము చేసినప్పుడు ఆ యొక్క బల్ల చుట్టూ ఏదైనా పడిపోతే ఆ మెతుకులను వాటిని తిని కడుపు నింపుకునేవాడు ఇక లాజర్, దరిద్రుడైన లాజర్. ఈ వ్యక్తులు ఆ యొక్క పరలోకంలోకి వెళ్ళినప్పుడు
వాటి యొక్క స్థానాలు మారిపోయాయి. ఎందుకు తెలుసా? ఆ యొక్క దరిద్రుడు ఆయన ఏం చేశాడంటే తెలుసా? యేసుక్రీస్తు ప్రభువును చేర్చుకున్నాడంట. ఈ భూలోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తును ఆహ్వానించేవాడంట. ఆయన తన హృదయంలోనికి యేసుక్రీస్తును తన కుటుంబంలోనికి ఆహ్వానించేవాడంట. ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళేవాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మనకు మన జీవితంలో అద్భుతములు జరగాలంటే, ఆశ్చర్యక్రియలు జరగాలంటే, సూచక క్రియలు మన జీవితంలో ఉండాలి అంటే, మొదటిగా మనము సృష్టికర్త అయినటువంటి దేవుని మర్చిపోకోకుండా ఆయన దగ్గరికి రావడమే. ఈ జక్కయ్య వచ్చినప్పుడు ఆ యొక్క యేసుక్రీస్తు జక్కయ్య దగ్గరికి వచ్చి తన కుటుంబానికి వచ్చి ఆ యొక్క నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పాడు. హల్లెలూయా. ఈ మాటలు మన జీవితంలో మన కుటుంబంలో కూడా ఉండాలంటే మనము కూడా రావాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవునితో పాటు ఉండాలి. అప్పుడే మనకు వచ్చేది. నా ప్రియ సహోదరి సహోదరుడా, తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు జక్కయ్యని మార్పు చెందేలా చేశాడు. ఎందుకంటే జక్కయ్యలో ఉన్న ఆ యొక్క తపన జక్కయ్యని మార్చింది. మనలో ఉన్న తపన, మనలో ఉన్న ప్రేమ, మనలో ఉన్న ఆప్యాయత, మనలో ఉన్న సంతోషం, మనలో ఉన్న ఆనందకరమైనటువంటి జీవితము మన జీవితాలని మార్చగలిగేదిగా ఉంటుంది. ఈ లుదియా ఈ యొక్క పౌలు చెప్పే మాటలందు లక్ష్యం ఉంచి సముద్రపు తీరాన ఇక పౌలు గారు దేవుని మాటలు ఈ రోజు మనం ఎలా వినగలుగుతుంటున్నామో అలాగునే ఇక పౌలు గారి మాటలు విని ఆమె రక్షణ పొంది తన కుటుంబానికి కూడా రక్షణను తెచ్చిపెట్టింది. ఆమేన్. ఇలా మన జీవితంలో కూడా రక్షణ కావాలి అంటే, అద్భుతములు కావాలంటే మొదటిగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని దగ్గరికి రావాలి, దేవునితో పాటు కలిసి జీవించాలి, దేవుని మన జీవితంలోనికి ఆహ్వానించాలి, దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. మన హృదయంలోనికి ఆహ్వానించాలంటే దేవుడు డైరెక్ట్గా రాడు. మన హృదయంలో పాపము, దొంగతనము, అసూయలు, కక్షలు, వ్యభిచారములు, కలతలు, వీటన్నిటిని ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు మన హృదయంలో నివాసము చేసేవారిగా ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుల, ఎంతమంది ఈ మాటలు వింటున్నారు? వారందరికీ అద్భుతాలు జరగాలి. నా జీవితంలో ఉన్నట్టుండి ఆచార్యక్రియలు ఏదేదో అయిపోవాలి. నేనున్నట్టుండిగా లక్షాధికారిగా, కోటీశ్వరునిగా అయిపోవాలి. నేను చదువుకున్న ఆ యొక్క డిగ్రీని బట్టి, నేను చదువుకున్న ఆ యొక్క పీజీని బట్టి, నేను చదువుకున్న ఆ యొక్క ఇంటర్మీడియట్ని బట్టి, 10th క్లాస్ని బట్టి, ఐటీఐని బట్టి, డిప్లొమాని బట్టి, ఆ యొక్క బీటెక్ని బట్టి, ఆ యొక్క ఎంసీఏ, ఎంబీఏని బట్టి ఉన్నట్టుండి నాకు లక్షల్లో జీతం రావాలంటే రాదండి. దానికి కావాల్సింది ఎక్స్పీరియన్స్, దానికి కావాల్సింది ఆచరణతో కూడినటువంటి విధానము కావాలి. ఎప్పుడైతే ఈ ఎక్స్పీరియన్స్ మన జీవితంలో ఉంటుందో అప్పుడే మనకు సాలరీస్ పెరుగుతాయి, జీతభత్యాలు పెరుగుతాయి, మన జీవితంలో సంతోషంగా ఉండగలుగుతాం. అలాగుని దేవుడు కూడా అద్భుతాలు చేయాలంటే మొదటిగా మనం దేవుడి దగ్గరికి రావాలి. మన జీవితంలో కొంత ఎక్స్పీరియన్స్ రావాలి. దేవుడు మన జీవితంలో ఉండాలంటే మనం కొంత ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి. దట్ ఎక్స్పీరియన్స్ కమ్స్ బై, ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావో, ఎప్పుడైతే దేవుని నువ్వు ఆహ్వానిస్తావో అప్పుడే మనలోనికి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు తెలుసా? గుడ్డివారు. చూద్దాం ఆ యొక్క గుడ్డివాడు ఏమై జరిగిందో చూద్దాం ఒకసారి. ఇలా బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనము పరిశీలన చేసినట్లయితే చాలామంది భక్తులు, చాలామంది విశ్వాసులు కేవలం యేసుక్రీస్తును ఆ యొక్క వస్త్రపు చెంగును బట్టి, యేసుక్రీస్తు యొక్క నీడను బట్టి స్వస్థత పొందుకునే వారిగా ఉంటున్నారు. ఈ విధానంలో
పుట్టుకతో గుడ్డివాడినటువంటి ఒక వ్యక్తిని మనం చూడగలుగుతాం. ఇక లూకా సువార్త, లూకా గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 35వ వచనంలో మనం చూడగలము. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రో ప్రక్కన కూర్చుండి భిక్షమడుగు కొనుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు యెరికో పట్టణమునకు సమీపముగా ఉన్నప్పుడు ఆ గుడ్డివాడు ఆ త్రో ప్రక్కన కూర్చోండి భిక్షమడుగు కొనుచూ ఉండెను. మనం సాధారణంగా చూస్తుంటుంటాం. మనం ఎక్కడికైనా దేవాలయాలకు కానీ, పార్కులకు కానీ, ఎగ్జిబిషన్స్ కానీ, రకరకాలైనటువంటి జనసంచారము చేసినటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు గుడ్డివారు కానీ, కుంటివారు కానీ, వారికి పని చేసుకోలేని స్తోమత లేక, చేత కాక, శక్తి లేక, సామర్థ్యములు లేక, ఎలాంటి సోర్సెస్ లేక ఉన్నప్పుడు వారు ఏం చేస్తారంటే ఇతరుల మీద ఆధారపడతారు. ఏదో కొంతైనా ఇతరుల నుంచి నేను ఆశించాలి, 1 రూపాయైనా 2 రూపాయలైనా నేను ఆశించాలనుకుంటారు. అలాంటి వారిని మనం సాధారణంగా మన గ్రామాల్లో, గుడులలో, దేవాలయాలలో, హాస్పిటల్స్ దగ్గర, పార్కుల దగ్గర, సినిమా హాల్స్ దగ్గర చూస్తూ ఉంటుంటాం. నా ప్రియ సహోదరుడా, అలాగుని బైబిల్ గ్రంథంలో కూడా ఒక త్రో ప్రక్కన కూర్చున్నటువంటి ఈ గుడ్డివాడు భిక్షమడుగు కొనుచు ఉండేను. ఆ జన సమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా ఆ గుడ్డివారికి ఏదో ఒక సౌండ్ వినపడింది. ఏ సౌండ్ అంట? చాలా మంది గుంపు, చాలా మంది జన సమూహము ఆ త్రోవ పక్కలో వెళ్తూ ఉన్నట్టుగా ఒక సౌండ్ విన్నాడంటే ఇతడు గుడ్డివాడు కాబట్టి చూడలేడు. విన్నాడు కాబట్టి ఈయనకు అర్థమైపోయింది, ఏదో గొప్ప జన సమూహము ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటున్నారు, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో ర్యాలీ జరుగుతున్నట్టుంది, ఎవరో వచ్చినట్టున్నారు, సెలబ్రిటీ వచ్చినట్టున్నారు, ఏదో సౌండ్ వస్తుంది, డప్పులు మోగుతున్నాయి, బ్యాండ్ మాలు మోగుతున్నాయి, టపాసులు పేలుస్తుంటున్నారు, ఎవరో బాగా గట్టిగా అరుపులు కేకలు వేస్తుంటున్నారు, ఎవరో వచ్చినట్టున్నారు అని చెప్పి మనం ఎలాగని అనుకుంటాము. ఆ గుడ్డివాడు కూడా అలాగనే అనుకున్నాడు. అనుకుని వెంటనే ఆయన ఏం చేశాడంటే కొంతమందిని అడిగాడు, ఏంటి ఇక్కడ ఇంతమంది వెళ్తుంటున్నారు, ఏమైంది, ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏంటి సమస్య అని అడిగినప్పుడు వారేమన్నారంటే, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. చూడండి, నజరేయుడైన యేసు, పాపలు రక్షకుడైన యేసు క్రీస్తు ఈ మార్గంలో వెళ్తున్నాడని చెప్పినప్పుడు అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఈ గుడ్డివాడు కేకలు వేసినట్టుగా, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు ఎందుకు కేకలు వేశాడు తెలుసా? ఈయనకి ఆల్రెడీ యేసు క్రీస్తు గురించి తెలిసింది, యేసు క్రీస్తు అద్భుతాల గురించి తెలుసు ఈయనకి ఆల్రెడీ. డాక్టర్ అయినటువంటి లూకా డైరెక్ట్ చెప్పేస్తాడు, ఆయన ఒక డాక్టర్. డాక్టరు ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి డాక్టరు దేవుడి యొక్క ట్రీట్మెంట్ గురించి చెప్తా ఉన్నాడు మనతో. తన లేఖనాలలో డాక్టర్ అయినటువంటి లూకా రాస్తుంటున్నాడు. ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని పొగడు, కానీ ఈ యొక్క డాక్టర్ మాత్రము సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి పొగడుతుంటున్నాడు. ఆమేన్. ఈ యొక్క పొగడుతున్నప్పుడు ఈ యొక్క గుడ్డివాడికి యేసుక్రీస్తు అద్భుతాలు ఆల్రెడీ తెలిసి ఉండవచ్చు. యేసుక్రీస్తు ఆ యొక్క ఆశ్చర్య క్రియలు, సూచక క్రియలు ఈయనకి తెలిసి ఉండవచ్చు. అందుకే వెంటనే
అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా, కేకలు వేశాడు. ఆయన అరిచాడు, ప్రాధేయపడ్డాడు, ప్రభువైన యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నన్ను కరుణింపుము అని వెంటనే కేకలు వేశాడు. మెల్లిగా మాట్లాడా. కేకలు వేశాడంటే ఆయనలో తపన ఉన్నది. కేకలు వేశాడంటే ఆయనకెంతో పశ్చాత్తాపం ఉన్నది. కేకలు వేశాడంటే ఆయన ఈ సమయంలో యేసుక్రీస్తు దాటిపోతే నా జీవితంలో అద్భుత కార్యములు జరగవు ఇంకా ఎన్నటికి, నేను మార్పు చెందేవాడిగా ఉండలేని ఎన్నటికి, నా యొక్క చూపు పొందుకునేవాడిగా ఉండలేని ఎన్నటికి అనుకున్నాడేమో. అందుకే కేకలు వేశాడు ఈయన. కేకలు వేసిన వెంటనే ఏమైంది? వెంటనే ఊరుకుండమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు అరుస్తుంటున్నాడు, దావీదు కుమారుడా, ఈ బీదవాడు, ఈ గుడ్డివాడు, ఏ స్థితి లేనటువంటి వ్యక్తి ఈయన దేవుని పిలుస్తుంటే అన్ని ఉన్నవారు, స్థితి గతిలో అన్ని ఉన్నవారు ఊరుకుండు, నీకు ఆయనతో నీకేంటి పని, నీవు గుడ్డివాడు అని ఆ యొక్క అహంకారము, నీకేంటి ఆయనతో పని, నీకు అవసరం లేదు అని యొక్క భావన ఏంటో అర్థం కాలేదు నాకైనా. వారి మాత్రము ఆ గుడ్డివాడిని ఊరుకుండు, నీకేంటి పని అన్నట్టుగా చేశారేమో. నీకేంటి ఆయనతో అవసరము, నువ్వు చూస్తే అడుక్కునేవాడు, ఆయన చూస్తే ఉన్నతమైన వాడు, అద్భుతాలు చేసేవాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆ యొక్క పరలోక రాజ్యములు ఆయన గుప్పిట్లో ఉన్నాయి. అలాంటి వ్యక్తిని నువ్వేంటి పిలిచడమని అన్నారేమో గాని వెంటనే ఊరుకుండమని ముందర నడుచుండేవారు వానిని గద్దించిరి. గద్దించిరంటే గట్టిగా చెప్పారు, అరే బాబు నీకేంటి పని, నీకేంటి అవసరము, నీవు లేనివాడు నన్ను ముట్టుకుంటే ఎలా, నీవు లేనివాడు నా ఇంట్లోకి వస్తే ఎలా, నీవు లేనివాడు, నీకు ఏ స్థితి లేనివాడు నా ముందర కూర్చుంటే ఎలా నువ్వు అని ఈ లోకంలో చాలా మంది ఇలానే ప్రవర్తన చేయగలుగుతుంటుంటారు. ఇలాంటి ప్రవర్తిస్తున్నటువంటి ఈ లోకంలో ఉన్నవారు, వారికి దేవుడు మంచి సమాధానం చెప్తుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకంలో చాలా ఎదురు చూస్తుంటాం ఇలాంటి సంఘటనలు. అరే నువ్వు నాకంటే చిన్న వ్యక్తిని, నువ్వు చిన్న ఉద్యోగివి, నేను చాలా పెద్ద ఉద్యోగిని, నా ముందే నువ్వు సీట్లో కూర్చుంటావేంటి అని గద్దించేవారు లేకపోలేరు ఈ లోకంలో. నేను అగ్రకులస్తుని, నేను ఉన్నతమైన వాడిని, నా ఇంట్లోనికి నువ్వు వస్తే ఎలా, నన్ను తాకుతే ఎలా అని చెప్పేసి అనుకునేవారు ఈ లోకంలో ఇప్పటికీ లేకపోలేరండి. చిన్న చూపు చూసేవారు, దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదు. లేని వారి పిల్లలు ఉన్నవారి పిల్లల దగ్గరికి ఆడుకునడానికి వస్తే కొట్టి పంపించేవారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మా పిల్లలతో మీకేంటి పని, మీ స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి అనేవారు ఉన్నారు ఈ లోకంలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి స్థితిని ఆ గుడ్డివాడు కూడా ఎదుర్కొన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులా, ఈ యొక్క అంటరానితనం ఈ లోకంలో చాలా మంది ఎదుర్కొంటున్నారు. గద్దించేవారు చాలా మంది కోట్లలో లక్షల్లో అయిపోతుంటున్నారు. ప్రేమతో నీవు ఒక మనిషివే, నేను ఒక మనిషిని దగ్గరకు పిలుచుకొని సహవాసము కలిగి జీవించేవారు ఈ లోకంలో కరువైపోయారు. నా ప్రియ సహోదరి సహోదరుడరా, ఆలోచన చేద్దాం. నీవు చనిపోతే మట్టిలోనే పాతి పెడతారు, నేను చనిపోతే మట్టిలోనే పాతి పెడతారు. మట్టిలో కాకుండా ఆ యొక్క వజ్రాల, ఆ యొక్క భవనంలోన ఆ యొక్క వజ్రాల వైడూర్యాల కలతో చేసినటువంటి పెట్టెలు ఈ లోకంలో ఎవరైనా పూడ్చిపెట్టారా? పెట్టలేదు. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కరిని మట్టిలోనే పూడ్చిపెట్టాలి. ఎందుకంటే మనము మట్టితోనే తయారు చేయబడ్డాం. ఆది గ్రంథమైనటువంటి ఆది కాండములో దేవుడు మనములను చేసినటువంటి సృష్టి క్రమం ఏంటంటే, భూమి అగాధపు లోపల ఉన్నటువంటి మట్టిని తీసి
ఒక బొమ్మను తయారు చేసి వాని నాసిక రంధ్రంలోనికి జీవవాయువును వదగా నరుడు జీవ ఆత్మాయను. మట్టితో చేయబడినటువంటి వారం కాబట్టి తిరిగి మట్టికి వెలసినటువంటి వారం. నీ ఒంటి పైన ఎంత ధనము ఉన్నా, నీ ఒంటి పైన ఎంత వజ్ర వైడూర్యాలున్నా కూడా వెంటనే చనిపోయిన వెంటనే, నీ ప్రాణం పోయిన వెంటనే అన్నిటిని తీసుకొని జస్ట్ ఒక గుడ్డ చుట్టి నిన్ను మట్టిలో పాతి పెట్టేవారు ఈ లోకంలో లేకపోలేదు. ఇది నగ్న సత్యం, ఇది జరుగుతున్న సత్యం. ఇలాంటి లోకంలో, ఇలాంటి జీవితంలో అంటరానితనం, చిన్న చూపు, పెద్ద ఉద్యోగి, నువ్వు చిన్న ఉద్యోగివి, నువ్వు ఏమి లేనివాడు, నేను అన్ని ఉన్నవాడు, నువ్వు తక్కువ కులస్తుడి, నేను ఎక్కువ కులస్తుని అని భేదాలు చూపించేవారు ఈ లోకంలో లేకపోలేరు. ఇలాగుని నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బైబిల్ గ్రంథంలో గుడ్డివాడు కూడా ఇలాంటి సందర్భంలోనే కూడా ఎదుర్కొంటాడు అనుకుంటున్నాను నేను. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన ఏం చేశాడు చూద్దాం. వారు వెంటనే నడుచుచుండిన వారు వారిని గద్దించిరి గాని వాడు మరీ బిగ్గరగా, మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, అంతటితో ఆ యొక్క గుడ్డివాడు ఊరుకొండలేదు. గద్దించిన వారిని సహితము లెక్క చేయకుండా మరలా బిగ్గరగా గట్టిగా కేకలు వేసి, దావీదు కుమారుడని యేసు నన్ను కరుణించుము అని బిగ్గరగా కేకలు వేశాడండి. బిగ్గరగా కేకలు వేసినప్పుడు ఏం జరిగిందో, ఆయన జీవితంలో అద్భుతములు జరిగాయి, ఆయన ఆ యొక్క కుటుంబంలో అద్భుతములు జరిగాయి. ఏమైందో చూద్దాం. కేకలు వేసిన అంతటిని యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకురమ్మనెను. యేసు అక్కడ నిలిచిపోయి, నన్ను పిలిచిన వాడు ఎవడు, ఆయన తీసుకురాండి ఇక్కడ నా దగ్గరికి అన్నప్పుడు జనులు ఆశ్చర్యపోయి ఉండవచ్చు. ఈ లేనివాడు, ఉన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు లేని వాడిని పిలిచడం ఏంటి, ఈయన ఆగడం ఏంటి, ఆయన నా దగ్గరికి తీసుకురాండి అని చెప్పడం ఏంటి అని ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఈ లోకంలో చాలా మంది అలాగనే ఉన్నతమైన వారు లేని వారిని దగ్గరగా పిలుచుకుంటే ఇరుగు పొరుగు వారికి అసూయ. ఉన్నతమైనటువంటి వాడు, అన్ని కలిగి ఉన్నవాడు, ఇలాంటి వాడితో స్నేహం ఏంటి అని అసూయలు ఈ లోకంలో లేకపోలేదండి. నా ప్రియ సహోదర సహోదరులారా, వెంటనే ఆయన్ను తన దగ్గరకు, ఆ వ్యక్తిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏమి జరిగింది? వాడు దగ్గరగా వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా వాడు, ప్రభువా చూపు పొందుగోరుచున్నాను అనెను. ఆమేన్. యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురండి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఆ గుడ్డివాడితో ఒక మాట అంటున్నాడు, నా నుంచి నీకు ఏమి కావాలంటే. సాధారణంగా మనమైతే ఏం చెప్తాము, కకృతి పడి 10 కేజీలు బంగారం కావాలి, ఉన్నట్టుండి 4 కోట్ల డబ్బు కావాలి, లేదంటే మంచి ఒక ఉన్నతమైన వ్యక్తి, ఒక సెలబ్రిటీ వచ్చి, ఒక రాజకీయవేత్త కానీ, ఒక ఫిల్మ్ యాక్టర్ కానీ, ఒక మంచి బిజినెస్ మ్యాన్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు నీకేం కావాలి చెప్పు, నేను ఇస్తాను తీసుకున్నప్పుడు కకృతి పడి మనం ఏం అడుగుతాం తెలుసా? డబ్బును, మంచి మంచి ఉద్యోగాలను, లేకపోతే ఆస్తుల ఐశ్వర్యములను అడిగేవారిగా ఉంటాం. అయితే ఈ వ్యక్తి మాత్రం ఏం అడుగుతున్నాడు తెలుసా? ఈ వ్యక్తికి కావాల్సింది ఏంటి తెలుసా? డబ్బు కాదు. ఈ వ్యక్తికి కావాల్సింది ఏంటి తెలుసా? ఏమడుగుతున్నాడు చూడండి, చూపు పొందగోరుచున్నాను అనెను. వెంటనే యేసు ఏమంటున్నా తెలుసా? చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచినని వానితో చెప్పాను. వెంటనే వాడు వెంటనే వాడు
చూపు పొంది దేవుణ్ణి మహిమపరచుచు ఆయనను వెంబడించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే నాకు చూపు కావాలన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే చూపిస్తేనే, వెంటనే చూపు వచ్చిన వెంటనే ఈయన ఏం చేశాడు? ఎగురి గంతులు వేసుకుంటూ తన ఇంటికి వెళ్ళి ఆస్తులు ఐశ్వర్యాలు అన్ని బాగా చూసుకుంటూ ఈ లోకంలో జరిగే పాపము అన్ని అనుభవించుకుంటూ ఉండిపోలేదు. వెంటనే యేసుక్రీస్తు వైపు సాగడం ప్రారంభించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమైతే ఇచ్చిన వెంటనే పరిగెత్తుకుంటూ పోయి కొన్ని కోట్లు ఇచ్చిన వెంటనే విచ్చలవిడి వ్యవహారాలతో కూడినటువంటి ఆ యొక్క అలవాట్లకు బానిసలైపోయి ఖర్చు పెట్టి ఇది చేయగలుగుతాం. కానీ ఈ వ్యక్తి చూపు ఎందుకు అడిగాడో తెలుసా? ఇప్పుడు అర్థమైంది. ఈ వ్యక్తి డబ్బు ఎందుకు అడగలేదు, ఈ వ్యక్తి ధనము అంతస్తులు ఆస్తులు ఎందుకు అడగలేదు అంటే చూపు ఎందుకు అడిగాడో తెలుసా? యేసుక్రీస్తు వైపు అడగడానికి, యేసుక్రీస్తు వైపు ఆ యొక్క సాగడానికి, యేసుక్రీస్తు ఆ యొక్క పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండడానికి. నీవును నేనును అలాగూ ఉన్నట్లయితే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, మన జీవితంలో ఆశ్చర్యక్రియలు సూచక్రియలు జరుగుతాయి. నేను చదువును బట్టి ఎక్స్పీరియన్స్ కూడా నాకు అవసరం లేదు, వెంటనే లక్షల్లో జీతం రావాలి. నేను ఉన్నట్టుండి చిన్న ఉద్యోగిని వెంటనే ఉన్నతమైన గెజిటెడ్ ఆఫీసర్కి వెళ్ళిపోవాలి, ఉన్నతమైన అధికారికి వెళ్ళిపోవాలంటే కుదరదు. దానికి ఎక్స్పీరియన్స్ కావాలి. యు నీడ్ ద ఎక్స్పీరియన్స్. ఇట్స్ కమ్ బై ద ప్రాక్టీస్. ఇట్ కమ్స్ బై వెయిటింగ్. అనుభవం ద్వారా ఇవన్నీ వస్తాయి. నీ జీవితంలో, నా జీవితంలో ఇప్పుడు అద్భుతాలు కావాలంటే మనం ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. సృష్టికర్తనటువంటి దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టాలి. సృష్టికర్తమైనటువంటి దేవుని వైపు సాగడం ప్రారంభించాలి, నడవడం ప్రారంభించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వ్యక్తి ఏం చేశాడు? యేసుక్రీస్తు వైపు నడవడం ప్రారంభించాడు. నా ప్రియ సహోదర సహోదరులారా, మన జీవితంలో కూడా ఒకవేళ నీ నిరీక్షణను బట్టి, నీ ఓర్పును బట్టి, నీ ఓపికను బట్టి దేవుడు అద్భుతాలు ఇస్తాడు. దానికి కావాల్సింది మనకి ఏంటంటే తెలుసా? వెయిటింగ్. దానికి కావాలి ఏంటో తెలుసా? ఎక్స్పీరియన్స్. దానికి కావాలంటే తెలుసా? ఓర్పు, సహనం, నిరీక్షణ, పట్టుదల. పట్టుదల లేకుండా, నిరీక్షణ లేకుండా నేను ఎదగాలంటే కుదరదు. వీటన్నిటిని ఎప్పుడైతే కలిగి ఉంటావో, పట్టుదల, ఓపిక, నిరీక్షణ ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడే నీ జీవితంలో అద్భుతములు జరుగుతాయి. వెంటనే వాడు స్వస్థత పరచునని వానితో చెప్పిన వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయన వెంబడించిన ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రములను చెప్పుతూ సంతోషంతో గంతులు వేస్తూ సాగిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఇక్కడ అద్భుతము జరిగింది, ఆశ్చర్యక్రియలు కూడా జరిగాయి. అద్భుతం ఏంటంటే ఆ యొక్క గుడ్డివాడికి చూపు రావడం అద్భుతమైతే ప్రజలందరూ అది చూచి స్తోత్రములు చెల్లించి యేసుక్రీస్తు వైపు సాగారు. చూడు, అది ఒక ఆశ్చర్యము కలిగించే విధముగా ఉన్నది. అది ఏ ఆశ్చర్య క్రియ. నీ జీవితంలో, నా జీవితంలో ఇది ఉండాలంటే దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి దగ్గరికి మనం వెళ్ళాలి. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వెంబడించాలి. వెంబడించాలంటే మన జీవితంలో సాతాను ఆలోచనలు, అపవాది క్రియలు విడిచిపెట్టాలి, దూరపరచాలి, వాటికి లాక్ చేయాలి.
ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టి వాటిని బంధించి నీవు దేవుని వైపు వస్తావో అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. వ్యభిచారంతో చేసి ఉండగలుగుతుంటున్నావా? మోసము చేసి జీవించగలుగుతుంటున్నావా? దొంగతనము చేసి ఆ యొక్క సంపాదనను సమకూర్చుకుంటున్నావా? వారిని వీరిని మోసం చేసి నీక సంపాదనను ఆర్జిస్తుంటున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడరా, వాటన్నిటికీ లాక్ చేయి. వాటన్నిటిని లాక్ చేసి వాటన్నిటిని బంధించి దూరపరిచి నీ హృదయంలో నుంచి, నీ మనసులో నుంచి, నీ దేహంలో నుంచి దూరపరిచి దేవుని వైపు నడుచు, దేవుని వైపు సాగిపో. అప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు అద్భుతాలు పెడతాడు. అంతేగాని నేను దేవుని వైపు వెళ్ళకూడదు, మందిరానికి వెళ్ళకూడదు, కానీ నా జీవితంలో రావాలి. తప్పండి. నేను దేవుని మందిరానికి వెళ్ళను, పెట్టను, చేయను. అయినా నేను ఎలాంటి పాపం చేయలేదు, ఏం చేయలేదు. కానీ నాకు రావాలి కదా, నేను మంచివాడినే కదా, మంచిదానినే కదా, నేను అందరికీ సహాయం చేస్తూ ఉంటుంటాను కదా, మరి జరగాలి కదంటే నీవు సృష్టికర్త అయినటువంటి దేవుని మర్చిపోయావు. సృష్టికర్త అయినటువంటి దేవుని వెంబడించడం స్టాప్ చేశావు, ఆగిపోయావు. అది ఆగిపోవద్దు. ఎందుకంటే నీకు ఆపత్కాలంలో ఆదుకునే తోడు కావాలి. ఆ తోడే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇట్టి అనుభవం, ఇట్టి జీవితము, ఇట్టి అద్భుతములు మన జీవితంలో ఉండాలంటే సమస్తాన్ని మనము వదిలిపెట్టాలి. We should leave everything. We should follow our creatures of God. మనల్ని సృష్టించిన దేవుని వైపు మనము సాగిపోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులు, అప్పుడే చదువుకున్న నీకును, బలహీనతతో ఉన్న నీ శరీరాలకును, మెంటల్గా డిప్రెషన్లో ఉన్న నీ మనసుకును గొప్ప నూతన బలము దేవుడు ఇవ్వబోతుంటున్నాడు. ఆమేన్. గొప్ప అద్భుతములు, ఆశ్చర్యక్రియలు, సూచక క్రియలు నీ జీవితంలో జరిగించబోతుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఒకవేళ సాతాను క్రియలు నీ జీవితంలో ఉన్నట్లయితే విడిచిపెడదాం, దేవుని వైపు సాగిపోదాం, మన జీవితంలో అద్భుతాలు చూసేవారిగా ఉందాం. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. ఇంతవరకు ఎవరైనా కానీ అలాంటి నరకపు స్థితిలో, చీకటి బంధకాలలో ఉన్నట్లయితే మన విశ్వాసమే మనల్ని స్వస్థత పరుస్తుందని చెప్పిన దేవుణ్ణి వైపు మనం వెళదాం. విశ్వాసాన్ని పెట్టుకుందాం. మన జీవితంలో, మన మనస్సులో పెట్టుకుందాం, మన హృదయంలో పెట్టుకుంటే మన జీవితంలో అద్భుతాలు జరిగిపోవాలి. మనం యేసుక్రీస్తు ఆ యొక్క దేవుని వైపు సాగిపోయామంటే మన జీవితంలో ఉండాల్సింది. ఒకవేళ ఇట్టి స్థితిలో నువ్వు లేనట్లయితే తీర్మానం చేసుకో. ప్రభువా, దేవా, నీ నామానికి స్తోత్రములు. మీరు మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త, మిమ్మల్ని మర్చిపోయి, నిన్ను విడిచిపోయి నేను ఏదేదో లోకంలో అడ్డగోలుగా అడ్డదిడ్డంగా తిరుగుతుంటున్నాను. అడ్డదిడ్డమైనటువంటి ఆచారాలను, అలవాట్లను పూసుకొని తిరుగుతుంటున్నాను, అనుభవిస్తూ తిరుగుతుంటున్నాను. నన్ను క్షమించి ప్రభువా అని తీర్మానం చేసుకో. ఇప్పుడైనా ఇదే నీకు మిక్కిల అనుకూల సమయం. ఒకవేళ చావు నిన్ను వెతుక్కుంటూ రేపొద్దున ఇప్పుడే ఇదే సమయంలో ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే అంతే. మరలా పశ్చాత్తాపం పొందడానికి నీకు ఎవరు ఉండరు. ఆ యొక్క దరిద్రుడైన లాజర్, ధనవంతుడు చనిపోయిన తర్వాత ఆ యొక్క ధనవంతుడు ఆ యొక్క పాతాళంలో, ఆ యొక్క దరిద్రుడైన లాజరు పరలోకంలో దేవుని వైపు ఉండి సంతోషంగా ఉంటున్నప్పుడు ఆ యొక్క ధనవంతుడు, తండ్రివైన అబ్రహామా, నీ పక్కనున్న ఆ యొక్క లాజరును పంపించు, ఒక నీళ్ళలో ఒక వేలు ముంచి ఆ యొక్క చిటికిన వేలుతో ఆ యొక్క ఒక్క డ్రాప్ నా నోట్లోకి పోసేలా చేయి అని అంటున్నాడు.
ఈ లోకంలో ఉన్నంత వరకు, ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు విర్రవీగుతుంటున్నావా? తక్కువ చూపు చూసేవాడిగా ఉంటున్నావా? పరీక్షించుకుందాం. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వైపు వెళదాం. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం. మనం ఆయన దగ్గరికి వెళితే ఆయన మన జీవితంలోనికి వస్తాడు. అప్పుడు మాత్రమే మన జీవితంలో అద్భుతాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నామానికి స్తోత్రములు. మా జీవితంలో మీరు ఉండండి. మా జీవితంలో ఉన్న అంధకార శక్తులను యేసు నామములో బంధించి తీసివేయండి. మీరే మాతో మాట్లాడండి, మా హృదయాలతో మాట్లాడండి, మా కుటుంబాలలో మీరు ఉండండి. యేసయ్య, ఇంతవరకు తెలుసో తెలియక తప్పులు చేశాము, పాపము చేశాము, మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఇక మీదట ఇప్పటి నుంచి నేను నీ వైపు సాగిపోతా, నీ మాటల వైపు సాగిపోతా, నీ యొక్క ఆశయాల వైపు సాగిపోతా. మీరే నన్ను ఆదుకోండి. నా శరీరమునకు బలమును, నా యొక్క దేహములకు భద్రతను, ఉద్యోగ విషయంలో భద్రతను, ఉద్యోగ అవసరతలు మీరే తీర్చమని, మా కుటుంబంలో అద్భుత కార్యములు జరిగించమని, ఆశ్చర్యక్రియలు, సూచక క్రియలు మేము చూసేవారిగా ఉండేవారి లెక్కలు మమ్మల్ని ఉంచమని నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా జీవితాలను మార్చండి. మా జీవితంలో వెలుగులు నింపమని, మా యొక్క కుటుంబంలో పట్టిన ఆ యొక్క సాతాను శక్తులు, దోషములను బంధించమని మా ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.